ఎంతో ఫేమస్ అయిన రాజుల కోడి పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ తీసుకొని మనం చికెన్ పసుపు కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకున్న తర్వాత అందులోని మనకి కూరకు సరిపోయినంత కారం వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను కారం. అండ్ సాల్ట్ కూడా చికెన్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఇంకా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా నేను వేసుకున్నాను. ఇంకా వేరే ఏమి చికెన్ మసాలా యూజ్ చేయను నేను. తర్వాత మనం 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు. 2 కర్డ్ వేసుకున్న తర్వాత దానికి పీసెస్కి బాగా పట్టేటట్టు మనం మొత్తం కలుపుకోవాలి మసాలా అంతాను. ఇది కలుపుకున్న తర్వాత దీన్ని సైడ్కి మూత పెట్టి సైడ్కి మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్లో నేనేం పెట్టలేదు, నేను బయటే ఉంచాను. అయితే ఇప్పుడు వేరేగా బౌల్ తీసుకొని అందులోని నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఇది చిట్టి ముత్యాలు నేను తీసుకున్నాను. ఈ రాజుల కోడి పులావ్కి చిట్టి ముత్యాలు అయితేనే బాగుంటుంది. అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం కూడా రైస్కి సరిపోయినంత కారం వేసుకొని సాల్ట్ అండ్ గరం మసాలా ఇందాకలాగే గరం మసాలా వేసుకొని ఇందులోని 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. అప్పుడు మనం రైస్ వాష్ చేసుకున్నాం కదా, ఆ ఉన్న వాటర్ చాలు, ఇంకా వేరే ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేటట్టు ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. చాలామంది నార్మల్ రైస్తో కూడా చేస్తారు, కానీ అది కూడా బాగానే ఉంటుంది. కానీ చిట్టుముత్తలతో చేస్తేనే ఈ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక మసాలా రైస్ని సైడ్కి ఉంచుకొని ఇప్పుడు కొత్తగా కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం హై ఫ్లేమ్లో వేపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, నేను ఇందులో మీకు చూపించలేదు. ఇది వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి పోయే వరకు పీస్ కూడా కొంచెం హార్డ్ అయ్యి ఆయిల్ ఇంకా మీదకి ఇలా తేలుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి ఉంచుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఇదవుతుంది కదా, ఇదిగోండి ఇలా కొంచెం కర్రీ ఇలాగ అయ్యే వరకు మనం గ్రేవీ ఇలా మీదకి ఆయిల్ తేలుతుంది కదా, ఇలా సైడ్కి ఉంచుకోవడమే. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా కళాయి తీసుకొని కొంచెం గీ అండ్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే మనకి ఓల్ గరం మసాలా ఉంటుంది కదా, సాజీరా, స్టార్, ఇంకా చెక్క, ఇవన్నీ బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. ఈ బిర్యానీకి మెయిన్గా వచ్చేసి తొక్క తీసిన వెల్లుల్లిపాయలు అనమాట. దీనికి కంపల్సరీగా ఉండాలి ఈ తొక్క తీసిన వెల్లుల్లిపాయలు. దీనికి అదే టేస్ట్ అనమాట ఈ రాజుల కోడి పులావ్కి. ఇందులోనే ఇదిగోండి ఇప్పుడు నేను తొక్క తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. దీని తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి మనం. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత తొక్క తీసిన చిన్న ఉల్లిపాయలు, దీనికి మెయిన్గా ఈ రాజుల కోడి పులావ్కి ఇందాక చెప్పాను కదా వెల్లుల్లిపాయలు తొక్క తీసినవి అండ్ చిన్న ఉల్లిపాయలే ఉండాలి. దీనికి పెద్ద ఉల్లిపాయలు అయితే టేస్ట్ ఉండదు. ఇలా చిన్న ఉల్లిపాయలు అనేది తొక్క తీసుకొని డైరెక్ట్గా అలా ఉల్లిపాయలు వేసేయడమే ఇందులోని. ఇది బాగా మనకు కొంచెం మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత అప్పుడు మనం ఇందాక మసాలా రైస్ ఉంది కదా కలుపుకున్నాం, సైడ్ కుంచుకున్నాం కదా, ఆ మసాలా రైస్ వేసి ఇంకా ఫ్రై చేసుకోవాలి బాగా. మనం అంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని బాగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది అంత బాగా ఫ్రై అయితే అంత బిర్యానీ అనేది విడివిడిగా బాగా వస్తుంది. అప్పుడు ఇవి బాగా ఫ్రై అయింది కదా, ఇందులోని ఇందాక మనం కర్రీ చేసుకుని ఉంచాం కదా చికెన్ని, ఆ చికెన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ చికెన్ బాగా మిక్స్ అయ్యేటట్టు. నేను ఇప్పుడు ఇందులోని వాటర్ ఎలాగ వేసుకోవాలంటే నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా చిట్టుముత్యాలది, 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే మనం 1 గ్లాస్ తగ్గిస్తాం కదా, దీనికి అలా కాదు. మనం చిట్టుముత్యాలకి 2 గ్లాస్ రైస్ అయితే 4 గ్లాస్ నార్మల్ రైస్ లాగే మనం వాటర్ వేసుకోవాలి దీనికి. నేను ఇందాక చికెన్ ఉంచాను కదా, చికెన్ కర్రీ వేసిన కళాయిలోనే నేను వాటర్ వేసుకొని అది ఇంకా ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఆ వాటర్ వేసుకున్న తర్వాత ఈ రైస్కి మనం ఆల్రెడీ కర్రీలో కొంచెం సాల్ట్ వేసాము, రైస్లోని కూడా సాల్ట్ వేసాము కదా, అప్పుడు ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత కొంచెం మనకి ఆ సాల్ట్ ఇంకా ఎంత పడుతుందో అనేది చెక్ చేసుకొని మీరు వేసుకోవచ్చు ఇంకా ఇందులోని మీకు కావాల్సినంత సాల్ట్. నాకైతే కొంచెం చాలేదనిపించింది, సో నేనేమో సరిపోయినంత సాల్ట్ నేను ఇందులో వేసుకున్నాను. ఇది సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర అనేది ఇందులోనే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా మనం హై ఫ్లేమ్లోనే స్టార్టింగ్ మనం పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ రైస్ గట్ట బాగా ఉడికే వరకు సిమ్లో పెడితే మళ్ళీ ఎక్కువ రైస్ మొద్ద అయిపోద్ది. అందుకే మనం ఫస్ట్ ఇలాగ అత్తిసరిగా వండుతున్నప్పుడు అయితే మాత్రం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి మెల్లగా ఇలా మిడిల్లో మాత్రం మనం కలుపుతూ ఉండాలన్నమాట.
రైస్ ఎంతవరకు ఉడుకుతుందనేది చెక్ చేసుకొని ఇంకా మనం ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలంటే ఇంకా హై ఫ్లేమ్లో మనం మధ్యలో కలుపుతుంటాం కదా, ఇంకా మూత తీసి ఇంకా మనకి రైస్ అనేది ఇంకా మిగులుతుంది, వాటర్ లేదు ఎక్కువ అన్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను తీసిన రైస్ ఇంకా వాటర్ లేదు, ఇలా బబుల్స్ వస్తున్నాయి. ఇలా మీరు కలుపుతున్నా కూడా వాటర్ ఎక్కువ లేదు కదా, ఇలాంటి టైంలోనే మనం కరెక్ట్గా మూత పెట్టి సిమ్లో ఉంచేసుకోవాలన్నమాట. ఇంకా సిమ్లో ఉంచుకొని ఒక 15 మినిట్స్ అలా ఉంచేసుకొని మరి ఇంకా కలపాల్సిన అవసరం లే. ఇంకా మనం ఆల్రెడీ ముందు స్టార్టింగ్లో కలిపాం కదా, ఇంకా వేడివేడిగా చూడండి కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట మనకి అడుగంట కంట. దీంతోపాటు ఇంకా పెరుగు సలాడ్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.